Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Pattern on sale with zero making charges. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. దసరా రోజు రైతు బంధు రుణమాఫీ పడేది వీరికే. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 30 కల్లా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామంది. అంతేకాదు 2 లక్షలకు పైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తాము అంది. కానీ సెప్టెంబర్ ముగిసింది. లక్షల మంది రైతులకు రుణమాఫీ మాత్రం కాలేదు. దాంతో వారు ఆందోళనలు చేయడం, ప్రతిపక్షాలు గొంతు కలపడంతో సీఎం రేవంత్ సర్కారు మెట్టు దిగి రీసర్వే చేసుకుంది. ఇదంతా మనకు తెలిసిందే. కొత్త విషయం కూడా ఉంది. అధికారులు రీసర్వేలో 2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతుల వివరాలు తీసుకున్నారు. వారి పొలాలు, సెల్ఫీ ఫోటోల వంటివి తీసుకున్నారు. అన్ని లెక్కలు చూసి ఫైనల్ గా ఆధార్, బ్యాంక్ అకౌంట్ల పేర్లలో తప్పుల వల్ల 1.50 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు అని తేల్చారు. వారికి త్వరలో మాఫీ అవ్వనుంది. మరో విషయం కూడా ఉంది. తెలంగాణలో రేషన్ కార్డు లేని రైతులు చాలా మంది ఉన్నారు. అది లేకపోవడం వల్ల రుణమాఫీ కాలేదు. దీనిపై ఇటీవల ప్రభుత్వం రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామని చెప్పింది. దాంతో మళ్లీ సర్వే చేయగా 4 లక్షల మందికి పైగా రైతులున్నట్లు తేలింది. ఇప్పుడు వారికి కూడా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇలా 2 రకాలుగా అర్హులను ఎంపిక చేసిన అధికారులు మొత్తం 5 లక్షల మందికి పైగా రైతుల్ని గుర్తించింది. వారి జాబితా రెడీ అయింది. ఇక ప్రభుత్వం వారి అకౌంట్లలో మనీ జమ చేయమని చెప్పడమే లేటు. వెంటనే మనీ జమ చేయడానికి బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నారు. వారి దగ్గర 5,000 కోట్లు రెడీగా ఉన్నాయి. అక్టోబర్ మొదటి వారంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు, లేదా అక్టోబర్ 12న దసరా నాటికి ఇవ్వచ్చు. ఏదో ఒకటి చేసి త్వరగా ఇచ్చేస్తే రైతులకు వడ్డీల భారం తగ్గుతుంది. అయితే 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతుల సంగతి ఇంకా తేలలేదు. మరి వారికి ఎప్పుడు మాఫీ అవుతుందో చెప్పలేని పరిస్థితి. వారికి వడ్డీ భారం మరింత ఎక్కువగా ఉంది. ఆలస్యం అయ్యే కొద్దీ అదంతా ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ భారం ప్రభుత్వంపై పడుతుంది.